కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కోచ్గా అవకాశం దక్కించుకున్నాడు. బ్రెండన్ మెకల్లమ్ ప్లేస్లో ఫ్లెమింగ్కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బాధ్యతలు అప్పగించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి బెన్ స్టోక్స్ కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో టెస్ట్ జట్టు పగ్గాలను జో రూట్ చేతికి ఇచ్చేసింది. గతంలోనూ రూట్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఫ్లెమింగ్, జో కాంబినేషన్లో టెస్ట్లో ఇంగ్లాండ్ సత్తా చాటుతుందనే నమ్మకంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఉంది. నిజానికి స్టీఫెన్ ఫ్లెమింగ్కు కోచ్గా మంచి ట్రాక్ రికార్డులే ఉన్నాయి. 53 సంవత్సరాల ఈ కివీస్ మాజీ కెప్టెన్ ఐపీఎల్లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్కు 18 సంవత్సరాల పాటు హెడ్ కోచ్గా ఉన్నాడు. ధోనీతో కలిసి అద్భుతాలు చేశాడు. 5 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. ఫ్లెమింగ్ హెడ్ కోచ్గా ఉన్న సమయంలోనే సీఎస్కే 10 సార్లు ఫైనల్కు చేరింది. సౌత్ ఆఫ్రికా, అమెరికాలో సీఎస్కే అనుబంధ జట్లకు కోచ్గా వ్యవహరించిన అనుభవం ఉంది. 2023లో మెన్స్ 100 ఫైనల్లోనూ కోచ్గా పనిచేశాడు. మెల్బోర్న్ స్టార్స్కు సేవలందించాడు. న్యూజిలాండ్ కెప్టెన్గా 80 టెస్టుల్లో బరిలో దిగాడు. 28 విజయాలు అందుకున్నాడు. కౌంటీ క్రికెట్లోనూ కెప్టెన్గా కెరియర్ను ఆస్వాదించాడు. ఇంగ్లాండ్ కోచ్గా అవకాశం రావడంపై స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. ఇంగ్లాండ్ జట్టుకు కోచ్గా అవకాశం రావడం గొప్ప గౌరవం అన్నాడు. మరోవైపు 4 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ జట్టు పగ్గాలను రూట్ అందుకున్నాడు. గతంలో 2015 నుంచి 2022 వరకు కెప్టెన్గా వ్యవహరించాడు. 64 టెస్టుల్లో జట్టును నడిపించాడు. 27 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ను గెలిపించాడు. ఇంగ్లాండ్ సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత సవాళ్లు ఎదుర్కొన్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు మరోసారి కెప్టెన్గా అవకాశం రావడంపై రూట్ రియాక్ట్ అయ్యాడు. కెప్టెన్సీ అనేది అంత ఈజీ కాదంటూనే ఆ బాధ్యతను ఓ గౌరవంగా భావిస్తానన్నాడు. కుర్రాళ్లతో కలిసి జట్టును నడిపించేందుకు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నానన్నాడు. క్రికెట్లో స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ప్రూవ్ చేసుకున్న లీడర్ అన్నాడు. ఇక 2022లో కెప్టెన్సీకి బాయ్ చెప్పాక రూట్ పరుగుల రేసులో మాత్రం తగ్గలేదు. టాప్ గేర్లో దూసుకుపోతున్నాడు.